మెదక్ జిల్లా తుఫ్రాను మండల కేంద్రానికి జీలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. గత పక్షం డీలర్ల వద్దకు వచ్చి విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతన్నలు భారీగా తరలివచ్చారు. ఆయా రకాల పత్తి విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం పట్టించుకొని విత్తనాలు తొందరగా అందేలా చూడాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు జీలుగు విత్తనాల కోసం ఫెర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నా స్టాక్ లేదంటూ సమాధానం చెబుతున్నారంటూ ఆరోపించారు. ఇక వెంటనే వ్యవసాయ అధికారులు స్టాక్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈరోజు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై జీలుగా జనుము విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. మొదటగా జీలుగా విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. 65% సబ్సిడీపై 30 కిలోల బస్తా 1116 రూపాయలు. జీలుగా విత్తనం 1116 రూపాయలు. ఇది 2.5 ఎకరాలకు సరిపోతుంది. కావాల్సిన రైతులు తమ పట్టదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ వివరాలను విత్ ఫోన్ నంబర్తోని వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించినట్టయితే ఆన్లైన్ పర్మిట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభం ముందటనే ఈ నెల 20వ తారీఖు నాడు రోహిణి కార్తీ ప్రారంభోత్సవం ముందటి రోజు అధికారులు జీలుగా విత్తనాలు తెప్పించుకొచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మా ఏడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రైతులకు ఏ సమస్య వచ్చినా ముందుంటారు ఏడీ గారు. ఆయనకు మా రాజనరసింహ సార్ గారు రాజనరసింహ సార్ గారికి ప్రత్యేక వందనాలు. మరి ఈ జీలుగతో కాదు, మేము మాకు కావాల్సిన జన్మ విత్తనాలు, ఈ జన్మ విత్తనాలు కూడా మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం సార్ చేయాలి. అట్లాగే ఫర్టిలైజర్ షాప్లలో నకిలీ విత్తనాలు అమ్మకుండా చూడాలి సారు. విత్తనాలకు 2 ఎకరాల వరకు ఒక సంచి ఇస్తాంటారు, సరిపోయి 2 ఎకరాలకు ఒక సంచి చొప్పున సరిపోతాయి. రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి అందరికి 2 ఎకరాలకు సంచి చొప్పున ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు